హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. బైబిల్లో విజ్ఞాపన ప్రార్థన చేసిన వ్యక్తుల గురించి చెప్తాను. మోషే ఇజ్రాయెల్ ప్రజలు బంగారు దూడను చేసి పాపం చేసినప్పుడు వారి కోసం క్షమాపణ కోరాడు. అబ్రహాము లోతు మరి అతని కుటుంబం కోసం విజ్ఞాపన చేశాడు. యోబు తన స్నేహితులైన ఎలీఫాజు, బిల్దాదు, సోఫారు కోసం దేవుని ఆదేశానుసారంగా ప్రార్థించాడు. యేసు ప్రభువారు శిష్యుల కోసం, పేతురు కోసం, సమస్త మానవాళి కోసం విజ్ఞాపన చేశారు. నెహెమ్యా యెరూషలేము మరియు ఇజ్రాయెల్ ప్రజల కోసం ఉపవాసం ఉంటూ విజ్ఞాపన చేశాడు. ఎస్తేరు రాణి గారు తన ప్రజలైన యూదులను హామాను నుండి రక్షించడానికి విజ్ఞాపన చేశారు. ఎజ్రా ఇజ్రాయెల్ ప్రజలు ఇతర జాతులతో వివాహ సంబంధాల వల్ల చేసిన పాపం కోసం విజ్ఞాపన చేశాడు. దానియేలు యెరూషలేము మరియు యూదా ప్రజల కోసం వారి పాప క్షమాపణ కోసం ఉపవాసం ఉంటూ విజ్ఞాపన చేశారు. పౌలు గారు సంఘాల కోసం, విశ్వాసుల ఆత్మీయ బలం మరియు జ్ఞానం కోసం విజ్ఞాపన చేశారు. సమూయేలు ఇజ్రాయేల్ ప్రజల కోసం వారు దేవుని విడిచిపెట్టి రాజుని కోరినప్పుడు వారి తరపున విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కోసం ప్రార్థన చేయడం, ఇతరుల తరపున దేవునితో మాట్లాడడం. మోషే ఇజ్రాయేల్ ప్రజల కోసం, అబ్రహాము లోతు కోసం, యేసు ప్రభు మనందరి కోసం ప్రార్థించినట్లుగా దేవుడు ఇతరుల భారం మోసి వారి అవసరాల కోసం విజ్ఞాపన చేసే వారిని ప్రోత్సహిస్తాడు. ఇది దేవుని ప్రేమను, కనికరాన్ని సూచిస్తుంది మరియు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలని బైబిల్ బోధించే ముఖ్యమైన సందేశం. విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం దేవుని చిత్తాన్ని భూమిపై నెరవేర్చడంలో భాగమవుతాం. మరి మీరు కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసి దేవుడి ఆశీర్వాదాలు పొందుకుంటారా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.